శృంగవరపుకోట గ్రామ శివారు సీతంపేట గ్రామం వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లోని నిన్న సాయంత్రం ఎస్-క్రాస్ కార్కు ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించి కొంత దూరం వెళ్లేసరికి కార్ ఆగిపోవడంతో మెకానిక్ ని తీసుకువచ్చి చూపించగా డీజిల్లో వాటర్ కలిసిపోవడం వలన ఈ సమస్య వచ్చింది అని తెలపడంతో బంక్ వద్దకు వచ్చి అడగగా వారు మాకు సంబంధం లేదు అని అనడంతో కార్ యజమాని మద్దతుగా బంక్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి చేకూరడంతో పోలీసులు వచ్చి సంబంధిత అధికారులు వచ్చి చేసిన ఆరోపణలు నిజ నిర్ధారణ అయ్యే వరకు బంకును ఆపివేయాలని చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఒకసారి చెప్పండి, విషయం చెప్పండి. చెరువు దగ్గర ఉంది కదా, లీక్ అదే చెప్తారు. ఇంకా లైట్ లో పొడించింది. మహారాజయ్య ఇదంతా ఇది ఈ రెండు చూడండి. ఎస్కోట్ బంక్ కి సీతంపేట బంక్ కి వేరియేషన్ చూడండి. ఇది ఈ సీతంపేట బంక్ ఇది ఎక్కడదే మరీ దారుణంగా ఉంది. ఎస్కోట్ బాటిల్ ఎంత బాటిల్ పక్కన ఇప్పుడు అదే ఆ బాటిల్ పక్కన పెట్టండి. ఇందాక ఉన్నది కదా డీజిల్, ఆ బాటిల్ పక్కన పెట్టండి. రెండు చాలు. బంకు లైట్ లేమనండి, లైట్ లేవు. ఆయిల్ పొడించిన అన్న ఇలా వచ్చింది. ఎవరైనా రానియండి, ఒక నిమిషం మీరు లేకండి. సార్, ఇది సీతంపేట బంకులోని 24/7 టాయిలెట్స్ అవైలబిలిటీలో ఉండాలి సార్. ఇక్కడ ఒక టాయిలెట్స్ లేవండి, ఎమర్జెన్సీ బోర్డు లేదండి, ఇక్కడ బంక్ ఉన్నట్టు ఎవరికి ఫెసిలిటీస్ గురించి నేను అడగరండి, జరిగిన అన్యాయం గురించి అదే చెప్తాను. కాదంటే ఒక 20 ఏమండి మీరు నవ్వకండి, ఇక్కడ సీరియస్ మాట మీరు నవ్వకండి, మీరు చెప్పండి సమాధానం. కిందనంతా వాటర్ పైన డీజిల్ సేమ్ అదే. అంటే మా దాంట్లో కలుస్తుందేమని మళ్ళీ అదే ఎక్స్పోర్ట్ వెళ్ళి ఇందులో బంకులు మళ్ళీ ఆయిల్ కొడించాం ఒక బాటిల్లో. ఇది ఎక్స్పోర్ట్ ఆయిల్ బంకు, ఇది సీతంపేటలో బంకు. అదే ఉంది, ఇది కాదు మా బాబు సీరియస్ తీసాను. ఇదిగోండి ఇదేంటి వేరియేషన్. ఇలాగా మొన్న కూడా లాస్ట్ టైము ట్రాఫిక్ కూడా అదే పోయింది, 40 రూపాయలు అయింది, 12 కూడా అయింది. ఎన్ని పనులు పోయింది ఇలా కొడించిన ముందుకెళ్ళాలని ఆగిపోయింది. ఇదే బంకులు కొట్టగానే ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ రన్నింగ్ వచ్చింది. ఎన్ని పనులు అండి ఈ ట్యాంక్ లో ఆయిల్ సెట్ లేబావని అసలు. అలాగే టాయిలెట్స్ కానీ ఎయిర్ కానీ మాకు చాలా మొన్న అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అతను ఖాళీ అయిపోయింది, సీసీ కెమెరాలు చూపించి సీసీ కెమెరాలు లేవు, ఏం చేయాలో పరిస్థితి. ఆ వాండర్ పట్టించుకోరు, ఎటువంటి మెయింటెనెన్స్ చేయట్లేదు బంకుకి. సేమ్ సిచ్యువేషన్ మరి ఇంకో చాలా మందికి ఇలా రిపోర్ట్ జరుగుతుంది. ఈసారి రిపోర్ట్ జరగకుండా ఉండాలని చెప్పి మేము చేస్తున్నాం బాబుని. దీనిపైన మీరు ఇదివరకు ఎప్పుడైనా అధికారులకు ఎవరికైనా మీరు సమాచారం అందజేశారా? ఆ వాండర్ డైరెక్టర్ చెప్పాం, మళ్ళీ రిపోర్ట్ అవ్వాలని కూడా చెప్పారు మాకు. మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఇదే. 2000 ఫుల్ ట్యాంక్ చేయించాం మన కార్కి, డీజిల్ కొడించిన విత్ ఇన్ సెకండ్స్లో మనకి కార్లో ఇండికేషన్ ఒకటి చూపించింది. రిమూవ్ వాటర్ ఫ్రమ్ డీజిల్ అని చూపించింది. చూపిస్తే కారు ఆగిపోయింది.
కారు ఆపి మెకానిక్ తీసుకెళ్ళాను నేను ఇంకో బాబు వీళ్ళకి వచ్చింది పిల్లలు 2 కాలిపోతే ఇందులో డీజిల్ తీసాను అనమాట. అందులో మా కారులో ఉంది. అదే మన దాంట్లో బాగోదని చెప్పేసి వేరే బంకులు పొడించాను డీజిల్. దీనికి వేరే చూడండి ఎలాగుందో. వీళ్ళడితే మాకు సంబంధం లేదని కూడా చెప్పేస్తాను. ఇప్పుడు మా బంకు దాంట్లో కారుకి ఎంత నష్టపోయింది కానీ పరిహారం చెప్పమనండి బంకు ఓనర్ గారిని. ఇలా